మండే రోజు మార్నింగ్ నుంచి నాకు వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పాను కదా! ఆ రోజే మేము హైదరాబాద్‌కి రిటర్న్ అవ్వాలి. నైట్ 9:00కి మాకు బస్సు. నైట్ డిన్నర్ చేసేసి హోటల్ రూమ్ వెకేట్ చేసేసి మేమైతే బస్ ఎక్కామండి. బస్ ఎక్కగానే మళ్ళీ నాకు వెంటనే వామిటింగ్ అయిపోయింది. మేము బుక్ చేసుకుంది ఏసీ బస్సు. సో, విండోస్ ఓపెన్ చేయటం కూడా కుదరదు. నాకు వామిటింగ్స్ అవుతుంటే ఊరికే బస్ ఆపాలన్నా కష్టమే కదా! అందుకనే మా వారైతే ఇంకా దిగిపోదామన్నారు. నేనేమో టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా! మనీ అంతా వేస్ట్ అవుతుంది వద్దన్నాను. కానీ ఇలా ఇబ్బంది పడుతూ వెళ్ళడం చాలా కష్టం వద్దనేసి మా వారు బస్ అయితే దింపేశారు. గాజువాకలోనే దిగిపోయాము. ఇంకా అప్పటికే మేము హోటల్ రూమ్ కూడా వెకేట్ చేసేసాం కాబట్టి గాజువాకలో మళ్ళీ ఒక హోటల్ వెతుక్కొని అక్కడ రూమ్ తీసుకొని నైట్ అయితే స్టే చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు అనీజీగానే ఉంది. కానీ జర్నీ చేయక తప్పదు కదా! ఇంక మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి రూమ్ అయితే వెకేట్ చేసేసి మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశామండి. వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి డే జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కానీ మేము డే టైమే ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే నాకు మరీ ఎక్కువగా వామిటింగ్స్ అవుతుంటే విజయవాడలో మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆగిపోవచ్చు అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.